రాజ్ కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య ఏంటి ఈయన ఈ టైంలో కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదే. యామినికి తనకి పెళ్ళవుతుందన్న విషయం నాకు చెప్పబోతారో ఏమో. ఆ విషయం నాకు చెప్పకుండా నేను ఎలాగైనా సరే తనని ఆపేయాలి. ఆ మాటలే ఎత్తకుండా నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి మాట్లాడించాలి అని చెప్పేసైతే అనుకుంటూ రాజ్ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం హలో నేనండి కళావతి గారు రామ్‌ని అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం తెలుస్తుంది. మీ ఫోన్ నంబర్ నా ఫోన్‌లో సేవ్ చేసే ఉంది కదా! అలాంటప్పుడు మీ పేరు కూడా వస్తుంది కదా! అప్పుడు నాకు తెలుస్తుంది కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం అవును కదా! నాకు ఆ ఆలోచన రాలేదే అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా కోపంగా ఏంటండి ఈ టైంలో కాల్ చేశారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం మీకు ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఈ విషయమే చెప్పబోతున్నారో ఏంటో ఎలాగైనా సరే ఆ విషయం తను చెప్పకుండా నేనే ఏదో ఒకటి మాట్లాడేసి మేనేజ్ చేయాలి అని చెప్పేసైతే అనుకుంటూ అయినా ఈ టైంలో కాల్ చేయడం ఏంటండి? ఇప్పుడు టైం ఎంత అవుతుందో మీకు తెలుసా? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అనే కదా ఫోన్ చేశాను. ఏ టైం అయితే ఏముంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏ టైం అయితే ఏముందా? ఈ టైంలో ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఈ టైంలో ఫోన్ చేస్తాడా? దానికి తోడు నేను ఇప్పటిదాకా మీతో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే ఉదయాన్నే ఎలా లెగుస్తాను చెప్పండి? ఉదయాన్నే లెగిచి నాకు చాలా పనులు ఉన్నాయి కదా! ఆ పనులన్నీ చేసుకోవాలంటే నేను ఇప్పుడు త్వరగానే పడుకోవాలి కదా! త్వరగా పడుకోవాలి అంటే మీరు ఇప్పుడు నాతో ఫోన్ మాట్లాడకుండా ఉండాలి కదా మరి. అలా అయితే ఫోన్ కట్ చేసేయండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా కంగారు పడిపోతూ హలో కళావతి గారు నేను చెప్పేది కాస్త వినండి. మీరు నేను చెప్పేది వినటం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు లేదండి ఏమైనా మాట్లాడుకోవాలి అంటే అది ఉదయాన్నే లెగిచి కలిసి మాట్లాడుకుందాం అని చెప్పేసైతే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నా మనసులో ఉన్నది ఏంటో చెప్పలేకపోయానే అని చెప్పేసైతే